తెలంగాణలో మరోసారి ఈ ఎన్నికల యుద్ధం రాబోతుంది. ఇప్పటివరకు అసెంబ్లీ ఎన్నికలు పూర్తయిన నేపథ్యంలో ప్రస్తుతం లోక్సభ ఎన్నికలకు ఆయా పార్టీలు సిద్ధమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించి 2 స్థానాలు ఇక్కడ ఉన్నాయి. ఒకటి నల్గొండ, మరొక స్థానం యాదాద్రి భువనగిరి. ఇప్పటివరకు నల్గొండకు పార్లమెంట్ సభ్యునిగా ఉన్న నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి, అదేవిధంగా భువనగిరికి ఎంపీగా ఉన్న కోమటిరెడ్డి వెంకరెడ్డి ఇద్దరు కూడా 2023 అసెంబ్లీ ఎన్నికల్లో నల్గొండ నుంచి కోమటిరెడ్డి వెంకరెడ్డి, హుజూర్ నగర్ నుంచి, కోదాడ నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డిలు ఎమ్మెల్యేలుగా గెలుపొందడం, తదనంతరం జరిగిన పరిణామాల్లో ఇద్దరు కూడా మంత్రులు కావడం, తర్వాత వీరిద్దరి పార్లమెంటు స్థానాలకు రాజీనామా చేస్తూ లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు వీళ్ళు రాజీనామా పత్రాలను సమర్పించారు. సో ఇక ఇప్పుడు అసలైన కథ మొదలైంది. నల్గొండ పార్లమెంటు స్థానానికి బీఆర్ఎస్ నుంచి, కాంగ్రెస్ నుంచి, బీజేపీ నుంచి ఆశావాహుల సంఖ్య పెరుగుతుంది. ఎట్ ద సేమ్ టైం భువనగిరి కూడా 3 ప్రధాన పార్టీలు, అదేవిధంగా స్వతంత్రంగా పోటీ చేసేందుకు కూడా ఒకరిద్దరు సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తుంది. ముఖ్యంగా నల్గొండ పార్లమెంటు స్థానం గురించి కనుక ఒకసారి మనం పరిశీలిస్తే, నల్గొండ పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేసేందుకు బీఆర్ఎస్ నుంచి ఉద్యమకారుడు చాడ కిషన్ రెడ్డి, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీలో పిఎస్సిఎస్ చైర్మన్గా ఉన్న సుంకరి మల్లేష్ గౌడ్, తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తనయుడు గుత్తా అమిత్, ఈ 3 పేర్లు ప్రధానంగా నల్గొండ పార్లమెంటు స్థానానికి ప్రధానంగా వినిపిస్తున్నాయి. అయితే గత అసెంబ్లీ ఎన్నికల్లో గుత్తా అమిత్ మునుగోడు స్థానం కావాలని కొంత బీఆర్ఎస్ ఎదుట ప్రతిపాదనలు పెట్టినప్పటికీ వాటన్నిటినీ పక్కన పెట్టి బీఆర్ఎస్ అధిష్టానం గత ఎన్నికల్లో సిట్టింగ్లకే అవకాశం కల్పించడంతో ఆశావాహులు ఎవరైతే ఉన్నారో అసెంబ్లీ ఎన్నికల్లో ఉన్న ఆశావాహులంతా పక్కకు జరిగారు. సో ఇప్పుడు ప్రస్తుతం పార్లమెంట్ ఎన్నికలు రావడం, పార్లమెంటు ఎన్నికల్లో తన తండ్రికున్న ప్రాబల్యాన్ని, అనుబంధాన్ని, వివిధ నియోజకవర్గాలతో ఆయనకున్న సత్సంబంధాలను ఉపయోగించుకొని ఎంపీగా గెలవాలనే ఒక ఆలోచనతోటి గుత్తామిత్ ఉన్నట్లు తెలుస్తుంది. ఇక కాంగ్రెస్ పార్టీ నుంచి కనుక చూస్తే, కాంగ్రెస్ పార్టీ సూర్యాపేట ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసేందుకు సిద్ధంగా ఉండి అనేక పరిణామాల తర్వాత సూర్యాపేట స్థానాన్ని రామరెడ్డి దామోదర్ రెడ్డికి అప్పచెప్పారు. సో అక్కడ సూర్యాపేట నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తానికి సిద్ధమైన పటేల్ రమేష్ రెడ్డికి పిసిసి, అదేవిధంగా ఏఐసిసి వర్గాలు ఆయనను నచ్చచెప్పి రాబో లోక్సభ ఎన్నికల్లో నల్గొండ పార్లమెంటు స్థానం కేటాయిస్తామని చెప్పి ఆయనను బుజ్జగించడం. సో ఏదేమైనప్పటికీ అక్కడ బీఆర్ఎస్ అభ్యర్థిగా మాజీ మంత్రి జగదీష్ రెడ్డి విజయం సాధించారు. సో కాంగ్రెస్ పార్టీ నుంచి ఒకటి పటేల్ రమేష్ రెడ్డి, అదేవిధంగా జైవీర్ రెడ్డి ఉన్నారు. సో కుందూరు జానారెడ్డి మాజీ మంత్రి, మాజీ సిఎల్పి నేత జానారెడ్డి తనయుడు, ఆయన కూడా మిర్యాలగూడ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసేందుకు అనేక ప్రయత్నాలు పిసిసి ఎదుట, ఏఐసిసి ఎదుట పెట్టిండ్రు. ఎందుకంటే తన తండ్రికున్న రాజకీయ చతురతను ఉపయోగించుకొని అటు తమ్ముడికి ఆల్రెడీ నాగార్జున సాగర్ నియోజకవర్గాన్ని అప్పచెప్పారు. సో తాను కూడా మిర్యాలగూడెం నుంచి పోటీ చేయాలని ఎంతో ప్రయత్నం చేసిండు. అయినప్పటికీ కాంగ్రెస్ అధిష్టానం ఇద్దరికి ఇవ్వడం కుదరదు, ఒకరిని పార్లమెంటుకు పంపిస్తామని హామీని ఇవ్వడం, అదేవిధంగా రఘువీర్ని పక్కకు పెట్టి జైవీర్ని మాత్రం నాగార్జున సాగర్కి టికెట్ ఇవ్వడంతో జైవీర్ విజయం సాధించడం మనం తాజాగా జరిగిన ఎన్నికల్లో చూసాం. సో ఇప్పుడు జరుగుతున్న ఎన్నికలు, రాబో పార్లమెంట్ ఎన్నికల్లో తనకు అవకాశం కల్పిస్తే తన తండ్రి రాజకీయ అనుభవాన్ని ఉపయోగించుకొని గెలవాలనే ఒక ప్రయత్నం రఘువీర్ రెడ్డి ఏఐసిసి ఎదుట చేస్తుండు. సో కాంగ్రెస్ పార్టీ నుంచి ఇటు రఘువీర్ రెడ్డి, అదేవిధంగా పటేల్ రమేష్ రెడ్డి, అయితే వీరిద్దరిట్లో ఎవరికి టికెట్ ఇస్తారు అనే ప్రశ్న మాత్రం ఇంకా కాంగ్రెస్ పార్టీ శ్రేణులను తొలుస్తూనే ఉంది. ఇక బీజేపీ నుంచి కూడా గతంలో పోటీ చేసిన గార్లపాటి జితేందర్ రెడ్డి, అదేవిధంగా నాగార్జున సాగర్ టికెట్ ఆశించిన మన్నెం రంజిత్ రెడ్డి, యువకుడు, ఉత్సాహవంతుడు, కొంత యువతలో ప్రజల్లో చైతన్యం కలిగించిండు. లాస్ట్ అసెంబ్లీ ఎన్నికల్లో నాగార్జున సాగర్ నుంచి పోటీ చేద్దామని అనేక విశ్వ ప్రయత్నాలు చేసిండు. బీఆర్ఎస్ నుంచి కుదరకపోతే లాస్ట్కు బీజేపీలో చేరిండు. సో అయితే బీజేపీ నుంచి కూడా టికెట్ రాని పక్షంలో ఆయన బీజేపీ నుంచి ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న లోక్సభ ఎన్నికల్లో నల్గొండ పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రధానంగా ఆయన పేరు కూడా వినిపిస్తుంది. ఇక మరొక నేత సంకినేని వెంకటేశ్వర్లు సూర్యాపేట ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి మొన్న 40,000 ఓట్లు సాధించిండు. మొత్తానికి జగదీష్ రెడ్డి మీద ఓటమి పాలైండు.
సో ఆయన కూడా బీజేపీలో సీనియర్ నేత. జాతీయ పార్టీ అవకాశాలు ఇస్తే మోడీ హవా కొనసాగుతుంది దేశంలో. మోడీ హవాలో మేము కూడా ఇక్కడ పార్లమెంటు అభ్యర్థులుగా గెలిచే అవకాశాలు ఉన్నాయని వాళ్ళు కూడా అనేక ప్రయత్నాలు చేస్తున్నారు, బీజేపీ అభ్యర్థులు కూడా. సో ఇప్పుడు ఇలా జితేందర్ రెడ్డి, గార్లపాటి జితేందర్ రెడ్డి, అదేవిధంగా సంకినేని వెంకటేశ్వర్లు, మన్నెం రంజిత్, వీరితో పాటు నల్గొండ జిల్లా కేంద్రానికి చెందిన బండారు ప్రసాద్, ఈయన మున్సిపల్ ఫ్లోర్ లీడర్గా, అంటే పార్టీని కట్టుబడి ఉండి అనేక సంవత్సరాలుగా పార్టీ కోసం పనిచేస్తూ కౌన్సిలర్గా గెలుపొందడమే కాకుండా మున్సిపల్ ఫ్లోర్ లీడర్గా ఇక్కడ పార్టీ బాధ్యతలు పార్టీ కార్యకలాపాలు చేపడుతున్నారు. సో ఈయన కూడా పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తున్నారు కనుక తనకు కూడా అవకాశం ఇస్తే ఇక్కడ నుంచి పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లుగా అనేక ప్రచారాలు కొనసాగుతున్నాయి. అయితే ఏ పార్టీ ఎవరికి అందలం ఎక్కిస్తుంది, ఎవరిని అభ్యర్థిగా నిలబెడుతుంది, ఎవరు గెలుస్తారు అనే ఈ అంశాలన్నింటినీ వేచి చూడాలంటే మనకి ఇంకా పార్లమెంటు ఎన్నికలకు చాలా సమయం ఉంది. సో ఈ సమీకరణాలన్నీ జరుగుతున్నాయి. ఏ నియోజకవర్గం నుంచి ఎవరికి ఇస్తే గెలుస్తారు అంటే దేశంలో మరొకసారి బీజేపీ పాగా వేయాలని చూస్తుంది. బీజేపీ అధికారంలోకి వచ్చేందుకు విష ప్రయత్నాలు చేస్తుంది వివిధ రాష్ట్రాలలో. సో కాంగ్రెస్ పార్టీ కూడా భారత్ జోడో యాత్ర పేరుతోటి, అదేవిధంగా మొన్న జరిగిన కర్ణాటక ఎన్నికలు, అదేవిధంగా తెలంగాణ ఎన్నికలు కాంగ్రెస్ పార్టీలో కొంత జోష్ నింపిన పరిస్థితి మనం చూస్తున్నాం. ఇక్కడ కాంగ్రెస్ నేతలు ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఏ స్థాయిలో వారి యొక్క విధి విధానాలను పాటిస్తూనే కాంగ్రెస్ పార్టీని ఓ రకంగా గట్టెక్కించారని చెప్పొచ్చు. అంటే మొన్నటి వరకు ఇది కోమాలో ఉన్న కాంగ్రెస్ పార్టీని ఈ రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీని ఇటు కర్ణాటకలో, అదేవిధంగా తెలంగాణలో, అంటే వీరి ఇక్కడ పీసీసీలుగా ఉన్న నేతలు ఇద్దరు కూడా సక్సీడ్ అయ్యారని చెప్పొచ్చు. టోటల్గా ఇప్పుడు ఈ జరిగిన పరిణామాలను దృష్టిలో ఉంచుకొని దేశంలో మరొకసారి బీజేపీ అధికారంలోకి రావాలంటే బీజేపీ అనేక రాష్ట్రాల్లో పార్లమెంటు స్థానాలను కైవసం చేసుకోవాల్సి ఉంది. అట్ ద సేమ్ టైం కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ కావచ్చు, లేదంటే ఇండియా కూటమి నుంచి అభ్యర్థిని ఎంపీగా పోటీ అంటే దేశ ప్రధానిని చేయాలనుకుంటే కనుక వీరికి తగిన స్థానాలు రావాల్సి ఉంది. సో ఏ పార్టీ ఎవరు ఏంటి, ప్రజలు ఎవరిని అందలం ఎక్కిస్తారు, లేదంటే ఎవరిని విజయం వైపుగా నడిపిస్తారు అనే అంశాలను మనం వేచి చూడాలి. మొత్తానికి కాంగ్రెస్ పార్టీ ఒక నూతన ఉత్సాహంతో కదులుతుంటే బీజేపీ మాత్రం దేశవ్యాప్తంగా మోడీ హవా నడుస్తుంది. మోడీ హవాను ఈసారి కూడా కొనసాగించాలి, మూడోసారి హ్యాట్రిక్ కొట్టాలనే ఒక ఆలోచనతోటి ముందుకెళ్తున్నట్లుగా మనం చూస్తున్నాం.